All set, we are going. Yes, let's go. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. అండ్ మేమందరం మా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ నియర్ టు హైదరాబాద్. ఏంటి అంటే అనంతగిరి హిల్స్. సో అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూద్దామని చెప్పి వెళ్తున్నాము. అది ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. ఓకేనా? మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇప్పుడే హైదరాబాద్ నుంచి. ఫెస్టివల్ సీజన్ కాబట్టి అసలు జనాలు అయితే ఎవరు లేరు ఇప్పుడు. మేము అనంతగిరి హిల్స్ వెళ్ళే దారిలో ఇదిగోండి ఉయ్యాల కనపడింది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఉయ్యాల కనపడుతుందా. మేము అనంతగిరి హిల్స్ వెళ్ళే దారిలో ఉయ్యాల కనపడిందని చెప్పి ఆగేసాం మేము. అద్విత ఎంజాయ్ చేస్తుంది. మధ్యలో ఆపేసరికి లొకేషన్ చూడండి, చాలా బాగుంది. నిజం అన్ని పొలాలు అలాగ ఉన్నాయి కదా, చాలా బాగుంది. ఇదిగోండి అలా లేదా అని మా వారు టెస్ట్ చేస్తున్నారు. ఓకే, తలుపా? ఓ, ఇంత పెద్ద ఉంది. దూరం నేను చూస్తే ఏదో చెక్క ఏమో అనుకున్నాను, కానీ చూస్తే బాగుంది. తలుపు అంట. రోడ్డు పక్కన కూర్చున్నట్టుంది కదా, కానీ కాదు. ఇక్కడ చూడండి ఉయ్యాలంది. రోడ్డు పక్కన ఎవరో సైడ్కి చెట్టు కట్టుకున్నారు ఉయ్యాల. మంచి రావి చెట్టుకి ఇట్లా మొత్తం స్టార్టింగ్ చూడండి, ఇట్లా ఇలా పెద్ద డోర్ పెట్టి కట్టుకున్నారు. వీళ్ళు మంచిగా ఆడపిల్లంతా మంచిగా ఊగుతున్నారు. ఇట్లా మొత్తం పైనుంచి చెట్టుకి వేసుకుంటూ వచ్చారు. బాగుంది, చాలా బాగుంది. దివ్య దిస్ సైడ్ అద్దా ఇటు చూడనా దెబ్బరా. ఒకసారి చూడుతుంది, మంచి చూస్తున్నారు అందరు, ఇద్దరు ముగ్గురు. బాగుంది నాన్న. సూపర్ ఉన్నారు. చూడొచ్చు. ఎస్, ఫొటోస్ అండ్ వీడియో సెషన్ అయిపోయింది. ఇంకా వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అనంతగిరి హిల్స్. ఇక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు అద్విత, దెబ్బరా. అనంతగిరి హిల్స్ వెళ్ళే రూట్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ కూడా ఉంది. చూస్తుంటే ఎంజాయ్ అయితే చేస్తున్నాము. చిన్న రోడ్డు వచ్చింది ఇక్కడ. మమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం రోడ్డు అస్సలు బాగాలేదు. తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్లో మాత్రం రోడ్డు చాలా బాగుంది. మ్యాప్స్ వెళ్ళేటప్పుడు ఒక రూట్, వచ్చేటప్పుడు ఒక రూట్ చూపించింది మాకు. సో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం రిస్కీగానే వెళ్ళాము, అయినా కూడా ఎంజాయ్డ్ అలాట్. వెళ్ళేటప్పుడు ఈ రూట్ చూపించింది కాబట్టి ఉయ్యాల కనపడింది మాకు మంచిగా. సో వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ అనంతగిరి హిల్స్. చూడండి ఎంత బాగుంది. దూరం నుంచి కొండలు కనిపిస్తున్నాయి అట్లా. అసలు చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంజాయ్డ్. మా వార్ ఫీలింగ్ ఎలా ఉందో కనుక్కుందాము. ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్ టు సీ అనంతగిరి హిల్స్. మా వారు కూడా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారంట అనంతగిరి హిల్స్ చూడడానికి. మేము వెళ్ళేదారిలో తెచ్చి కనపడింది. సంబరాలు 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 చేసుకుందాము. సంబరాలు 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 చేసుకుందాము. రక్షకుడు పుట్టాడోయి, మన రక్షకుడు పుట్టాడోయి. మన పాపల కొరకు, శాపాల కొరకు పరిశుద్ధుడు పుట్టాడోయి. సంబరాలు 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 చేసుకుందాము. రక్షకుడు పుట్టాడోయి, మన రక్షకుడు పుట్టాడు.
సంబరాలు 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 చేసుకుందాము సంబరాలు 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 అనుకోకుండా అద్విత వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ అనమాట. ఆ మ్యామ్ కూడా కలిసారు. ఫోటో దిగండి మేడం మాతో అంటే వెంటనే ఆ సారు పిల్లలు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి మాతో ఫోటో దిగారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మొత్తానికి ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళాం కాబట్టి ఆ పక్క నుంచి ఫస్ట్ పాయింట్ ఉంది చూపిస్తాం. ఇట్లా ఓపెన్గా ఉంది. స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ స్టెప్స్. జంబో చేస్తుంది అద్విత. అమ్మో చిలక జ్యోతిష్యం చెప్పాను. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగో నా షూస్ చూసారా? నా షూస్ ఎంత కాస్ట్ చెప్పుకొని చూద్దాం. అద్విత షూస్ కావచ్చు, ఇంకా దెబ్బరా షూస్ వేసుకుంది కానీ ఎత్తుకుంది. వావ్ స్టెప్స్ కనపడుతున్నాయి. ఇప్పుడైతే స్టెప్స్ దిగి అక్కడ బ్రిడ్జ్ ఏదో ఉంది. పద వెళ్ళిపోతాం. ఆల్వేస్ బాయ్స్ అండ్ ఫస్ట్. We are giving chance to boys. యంగెస్ట్ గర్ల్ కదా. ఓహో సూపర్. ఓకే ఓకే బర్డ్స్ ఇటువైపు ఉంటాయి. సీ వాటరా? ఓన్లీ ప్లాంట్స్ ఏమంటే బర్డ్స్ ప్లాంట్స్ అంతే. ఓకే అద్దీరా ఇక్కడ దగ్గర రా. ఇక్కడ మంచిగా చూద్దాం. మన దగ్గర మూసి చూడండి. మూసి ఎక్కడ ఇక్కడే మూసీ రివర్. ఇక్కడ నుంచి అక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంట. స్టార్టింగ్ ఇదే. అదేమో 100 years ఆఫ్ మ్యాంగో ట్రీ. ఇదిగో మ్యాంగో ట్రీ ఇదే. ఆ మాకు ఫోటో దిగి ఇచ్చాడు రాజిత. అమ్మో దెబ్బరేది.
ఏం కాదు వదిలేసి. బాగున్నాడు మంచి చెత్త వస్తుంది ఇట్లా వీడియో తీస్తుంది. 100 years అంట. ఈ అన్న వాళ్ళు మాకు పరిచయం అయ్యారు ఆర్జిన్ ఆఫ్ మూసీ చూసినప్పుడు. మళ్ళీ వాళ్ళు మా ఇంటి దగ్గరే అంట. మా ఇంటి దగ్గర 3 kilometers పోతున్నారు. బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్. ఇక్కడ నుంచి అక్కడ సిటీ వ్యూ కనిపిస్తుంది నాకు, బాగుంది పై నుంచి. బాయ్ గుడ్ చూడండి అన్న అద్భుతం. అలా ఇది చూడండి. బాయ్ గుడ్ అది కాదు నాన్న, ఇంకా హిల్ వస్తుంది. చెప్పట్లేరా ముందు బాయ్ గుడ్ బాయ్ గుడ్. కాదుగా వ్యూ పాయింట్ అదే అనుకుంటాను. భలే ఉంది మొత్తం. అన్నగా ఉందా హిల్ స్టేషన్ లా కనబడలేదు. ఇక్కడ కార్ పార్కింగ్ ఉండదు. ఇదే ఎక్కువ అర్బన్ పార్క్ అంట. అదే పార్క్ ఉంటది, బాగుందని చెప్పింది మేమే చెప్పింది. ఆ పార్క్ ఉంటది, పార్క్ కూడా బాగుంటది. పార్క్ అదే
ఇప్పుడే అర్బన్ పార్క్ దాంట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఈ మొత్తం ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ ఫస్ట్ టైం చేస్తున్నాం. అద్విత కూడా ట్రెక్కింగ్ చేయడానికి రెడీగా ఉంది. సో వీఆర్ సో ఎగ్జైటెడ్ టు ట్రెక్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఫ్యామిలీ, ఆరిజిన్ ఆఫ్ మూసీ రివర్ దగ్గర పరిచయం అయ్యారు. సో అన్న వాళ్ళతో కలిసి వచ్చేసాము, అందరం కలిసి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. సో నిజంగా అన్న వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మాకు స్టార్ట్ అయిపోయాం మేమైతే. చూద్దరు మొత్తము ట్రెక్కింగ్ ఎలాగుందో అసలు, కొండలు అది ఎక్కి అమ్మో ఫస్ట్ టైం ఫ్యామిలీతో. కానీ ఇప్పటివరకు అసలు ట్రెక్కింగ్ ఎలాగుంటుందో కూడా నాకు తెలీదు. చాలా ఉన్నాయి. బాగుంది నేచర్ చూసి. ఇంత చాలా డేస్ అయిపోయింది. మా పిల్లలైతే ఫస్ట్ టైం కదా ఇక్కడికి భీమాలంతగిరి హిల్స్ రావడం కూడా ఫస్ట్ టైం. ఇక్కడికి వచ్చి నాకు స్లోలీ అద్విత, నువ్వు కావాలా వద్దా మాకు? ఎత్తుకోవాలా నిన్ను? చేతులు వదిలిపెట్టద్దు, కింద పడిపోతావు. అవునా, అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ పైకి ఎక్కాలి అది తమ్ముడు. ఇది వెళ్ళేదేనా? వాళ్ళు దిగుతున్నారంటే ఇది వెళ్ళేదే. ఫస్ట్ టైం కాబట్టి మనకి తెలియదు, చూసుకోవాలి. ఇక మళ్ళీ వాళ్ళు డబల్ టైం తిరగటం కంటే ఒక్కసారి చూసుకోవడం బెస్ట్. ఈ అక్క వాళ్ళ పరిచయం అయ్యారు ఈ జర్నీలో మాకు. అమ్మో వెళ్ళలేస్తామా? గుట్ట ఇంకా వ్యూ పాయింట్కి వెళ్ళేసరికి మనకే ఇక్కడ వ్యూలు కనపడతాయి, చుక్కలు కనబడతాయి. అట్లుంది. ఎత్తుకోవాలి ఇప్పుడు. సగం ఎక్కాం, సగానికి పైన పోయేటట్టుంది. ఫస్ట్ టైం ట్రెక్కింగ్. ఇంకా ఏది దెబ్బ ఏదని చూస్తున్నారా? అది పండి ఆన్న ఎత్తుకున్నాడు. నానే పట్టుకుంటాను. ఓకేనా? అన్న ఎత్తుకున్నారు కాబట్టి సరిపోయింది మాకు. ఇంకా మా వికెట్ డౌన్ చెప్పి అన్న ఎత్తుకున్నారు. ఆరిజిన్ ఆఫ్ మూసీ దగ్గర పరిచయం అయ్యారనమాట అన్న వాళ్ళు. సో అన్న ఎత్తుకున్నారు దెబ్బరని. వాటర్ లేవంట, ఫాల్ ఉందంట కానీ వాటర్ లేవంట. కానీ అద్విత గ్రేట్, అసలు నడుస్తూనే ఉంది అద్విత అంటే ట్రెక్కింగ్. వీడియో వస్తుంది కనపడట్లేదా? వెళ్ళిపోయాడు. అన్న ఎనర్జెటిక్ ఉన్నారు.
వాళ్ళే పిల్లలు. ట్రెక్కింగ్ దా కావాలన్నా ఒక్కదాన్ని నడవలేకపోతుంది. అన్న మాత్రం పాపను ఎత్తుకుని నడుస్తున్నాడు. భలే ఉంది ఇక్కడ వ్యూ. మన దేశంలో ఇంత ట్రెక్కింగ్ ఉందని నాకు ఇంత తెలిసింది. అది మన తెలంగాణ, అది హైదరాబాద్ దగ్గరలో. మీరు ఫస్ట్ టైమేనా? అయినా పాపం బాగానే ఎత్తుకున్నారు. ఓ యూఎస్లో వెళ్ళే వాళ్ళ జాగ్రత్త జాగ్రత్త. పైకి వచ్చేసాము. ఇది లాస్ట్ లాస్ట్. మా వారికి అసలు ఓపిక లేదు. ఇంకా వస్తున్నారు, ఎత్తుకున్నారు దెబ్బరని, అందుకని మేము కొంచెం పైకి ఎక్కగలిగాం. అవునండి వస్తున్నారు. అంతే ఎక్కుతున్నారు. ఇప్పుడు ఎక్కమని చెప్పాను అన్న వాళ్ళని. అమ్మో ఎనర్జీ ఉంటేనే రావాలంటే, లేకపోతే ఇట్లా పప్పు మా వారికి చాలా ఇబ్బంది ఉంటుంది. అలా కాదు నాన్న, ఇట్లా ఎక్కాలి, ఇట్లా రాత్రి. అద్విత కూడా మంచిగా ఎక్కుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అద్విత ఎక్కుతుందని. గ్రేట్ అద్విత. జాగ్రత్త నేను ఇటు ఇచ్చుకేసి. ఉన్నాయి తినడానికి ఏమైనా ఉన్నాయి. పదండి 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 పైకి ఎక్కేద్దాం. ఈ పైకి ఎక్కాలి పద. స్టెప్ సిస్టమ్ కదా, నువ్వు కూడా ఎక్కేసి. స్టెప్ సిస్టమ్ కదా, పద ఎక్కువ. దగ్గరే ఉన్నాడు బ్యాగ్ తీసుకున్నాడు. అదే కదా పైన చూసే ముందే చుక్కలు కనపడ్డాయి. వస్తున్నా దిగుతున్నట్టు. జాగ్రత్త దేవరా, జారి పడతారు. ఈ సందులో చూడక తిన్నాం. వీడియోలో చూస్తే ఓహో ఎవరో కనిపిస్తున్నారు అనుకున్నాం. సరే ఇంత దూరం వచ్చినందుకు ఈ ఫోటో అయినా తీసుకో. పైకి మన ఎక్కడ ఆ ఫోర్స్ తట్టుకోగలుగుతాం మనం. మేము ఫస్ట్ టైం. మీరు కూడా ఫస్ట్ టైమా? ట్రెక్కింగ్ నేను కూడా ఫస్ట్ టైం. ఎప్పుడు చేసింది లేదు. అది చూడడం తప్ప మనం తెలిసింది మనం చేయం కాదు. ఫస్ట్ ట్రెక్కింగ్.
Part 2 will be coming soon. Wait for it.